కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ జూనియర్ ఇంటర్, రేపు సీనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఈసారి ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. జూనియర్ ఇంటర్ విద్యార్థులు మారిన సిలబస్తో తొలిసారిగా పరీక్షలు రాయబోతున్నారు. నమూనా ప్రశ్న పత్రాలు, పాఠ్యాంశాల బోధనపై ముందుగానే అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 100% ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా 50 రోజులు ప్రణాళిక అమలు చేశారు. ఈసారి పరీక్షల వివాదంలోనూ మార్పులు చేశారు. గతంలో ఇక్కడ అధికారులే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షల పర్యవేక్షణకు ఒక అబ్జర్వర్ను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు, ఇతర చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా ఉంటుంది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్ఐఓ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాలకు వాటికి అనుసంధానం చేశారు. దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష తెలిపారు. మొత్తం 1537 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి భారీగా నిఘా పెంచింది. అన్ని పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పరీక్షా కమిటీలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. అంటే కేంద్రం పరిసరాల్లో జన సమూహాలను అనుమతి లేదు. జెరాక్స్ సెంటర్లను కూడా పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశం గురించి ఒంగోలు నుంచి కళాకారులు జయరావు మన ఫోన్ ఇన్ లైవ్లో రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ జయరావు గారు, చెప్పండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి రాయబోతున్నారు, వెళ్ళబోతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు వాళ్ళకి? ముందుగా ఇంటర్మీడియట్ ఈరోజు పరీక్షకు హాజరవుతున్నటువంటి విద్యార్థులందరికీ వైకే ఛానల్ తరపు నుంచి నేను అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నేను ఒక ప్రజా కళాకారుడిగా విద్యార్థుల మధ్యలో ప్రతి సంవత్సరం ఒక 100 స్కూల్స్లో కనీసం వెళ్ళి నేను మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటాను. ఈ క్రమంలో ముందుగా నేను దృష్టి పెట్టేది కూడా పరీక్షలు పిల్లలు ఎలా ఎదుర్కోవాలి, మానసికంగా ఎలా ఎదుర్కోవాలి, చదువు ఆవశ్యకతని తెలియజేసేటువంటి అనేక రకాల పాటల్ని, నాటికల్ని వాళ్ళ మధ్యలో నేను ప్రదర్శిస్తూ వాళ్ళలో కాస్త ఆలోచన చైతన్యాన్ని కలిగిస్తూ ముందుకు పోతూ ఉంటాను. జయరావు గారు, నార్మల్గా ఎవరైనా చెప్తే వినే సిచ్యువేషన్లో కొంతమంది పిల్లలు తీసుకోరు. అలాగే పాటల రూపంలో కానీ, ఇలాగా పద్యాల రూపంలో కానీ, ఇలాగా నాటికల రూపంలో కానీ తీసుకుంటే ఆ మెసేజ్ చాలా బలంగా వెళ్తుంది. మీరేమంటారు? అవును మేడం, పాట 1000 మాటల ఊట అన్నట్టుగా చదువుకోవడం కష్టం కాదు, చదువంటే మనకిష్టం ఉంటే చదువే మనిషికి జీవం రా, చదువే మనిషికి ప్రాణం రా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే మనకిష్టం ఉంటే అనేటువంటి పాట. జయరావు గారు, ముందుగా మీ సాంగ్ చాలా బాగుంది. మీ సాంగ్ వింటుంటేనే నేను మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయాలనిపిస్తుంది. మీకోసం సూపర్ జయరావు గారు, చాలా బాగా పాడారు. చాలా ఇలాగే మోటివేట్ చేస్తూ ఉండండి స్టూడెంట్స్ ని, మీ పాటలతో కానీ, పద్యాలతో కానీ, మీ నాటకాలతో కానీ. చెప్పండి కంటిన్యూ చేయండి మేడం. మనం అందుకనే నేను ముందుగా వెళ్ళి పిల్లలతో మాట్లాడేటప్పుడు 200 మార్కులు వచ్చే వాళ్ళకి, 599 మార్కులు వచ్చే వాళ్ళకి అందరికీ బాహుబలి సినిమా గుర్తుంటుంది. పేరుల దగ్గర నుంచి చివరి దాకా అన్ని చాలా క్షుణ్ణంగా చెప్పగలుగుతారు. ఇక్కడ ఆ పాయింట్ నేను వాళ్ళకి కోట్ చేస్తూ, అంటే జ్ఞాపకం ఉంచుకునే శక్తి అందరికీ సమానంగా ఉంటుంది అనే విషయాన్ని నేను వారికి ముందుగా తెలియజేస్తాను. అంటే బాహుబలి మీకు గుర్తుంటుంది, పాఠం ఎందుకు గుర్తుండడం లేదంటే బాహుబలిని ఇష్టపడినంతగా మీరు పాఠాన్ని ఇష్టపడటం లేదు. కొంతమంది పిల్లలు పుస్తకం ముందుంటది, వాడి మనసులో ఇంకేదో ఉంటది, ఇట్లా పుస్తకం ముందే ఉంటది కానీ మనసు మాత్రం వేరే వాటి మీద వాళ్ళు లగ్నం చేస్తూ ఉంటారు. అందుకనే
మరి తెలివైనటువంటి పిల్లలతో పోటీ పడలేకపోతుంటారు. కానీ వాళ్ళలో కూడా గుర్తు పెట్టుకునే సామర్థ్యం ఉంటుంది, చదువులో ముందుకెళ్ళేటువంటి నాలెడ్జి ఉంటుంది. కాకపోతే దాన్ని ఇంట్రెస్ట్గా ముందుకు తీసుకెళ్లరు. అందుకే చదువు ఆవశ్యకతని నేను వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాను. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా, చదవాలిరా ఎన్ని ఆటంకాలున్నా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు, మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు, అజరామర చరిత్రకు దర్పణమే చదువు, చదవాలిరా ఎన్ని ఆటంకాలున్నా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. ఇలా చదువు ఆవశ్యకతని చెబుతూనే చదువు మీద వారికి భయం ఉండొద్దు అనేటువంటి ఒక సందేశాన్ని నేను జాగ్రత్తగా పిల్లల మనసుల్లోకి తీసుకెళ్తూ ఉంటాను. తర్వాత అందరూ పిల్లలు భయపడరు, కొంతమంది బాగా చదివే పిల్లలు కూడా భయపడుతూ ఉంటారు. అంటే వాళ్ళలో ఒక ఆత్మ న్యూనతాభావం మిగిలిపోయి ఉంటుంది. అంటే నేను రాయగలుగుతానో లేదో, ఈ పాట వచ్చిన ప్రశ్న కూడా అక్కడ గుర్తొస్తుందో లేదో, ఇలా రకరకాల డౌట్లు వాళ్ళకు ఉంటుంటాయి. అందుకనే బిగినింగ్ నుంచి కూడా టీచర్స్ వీరు ఏ పిల్లవాడి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. పిల్లలు ఎవరెవరు మనస్తత్వానికి అనుగుణంగా వారిని అలా తర్ఫీదు చేయడానికి టీచర్లు కొంచెం చొరవ తీసుకోవాల్సిన. థ్యాంక్ యూ జయరావు గారు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.